అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అల్పపీడన కారణంగా 2 రోజుల నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇదేవిధంగా చూసుకుంటే పైన ఛత్తీస్గఢ్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద అయితే సుమారు 40 అడుగుల ఎత్తుకి నీటి మట్టం చేరుకుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ భద్రాచలం నుంచి విడుదల చేసిన నీరంతా కూడా ఏదైతే పోలవరం ఉందో పోలవరం దగ్గర సుమారు 5 లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే కాటన్ బ్యారేజ్ వద్ద ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఇక్కడ సుమారుగా 4,93,000 క్యూసెక్లను అయితే గోదావరి నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎక్కడ కూడా నీటిని స్టోరేజ్ చేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో చూసుకుంటే భారీ వరద అయితే వచ్చి చేరుతుంది. కింద లంక గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అయితే పునరావాస కేంద్రాలను ఇప్పటికే కలెక్టర్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే నిన్న రాత్రి ఒకేసారి 1,00,000 క్యూసెక్లు సుమారుగా 1,20,000 క్యూసెక్లు నీరు భారీగా వచ్చి చేరుకోవడంతో అంటే నిన్నటి వరకు 3,50,000 క్యూసెక్లుగా అయితే ఇన్ఫ్లో ఉండింది. ఈ రోజు ఉదయం 4,90,000 క్యూసెక్ల వరకు కూడా ఇన్ఫ్లో వస్తుంది. ఇన్ఫ్లో వచ్చినట్లుగా కూడా అధికారులు అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమి ఘాట్ వద్ద లంగర్లు వేసి కట్టి ఉంచిన ఒక బోట్ అయితే కొట్టుకుంటూ అయితే ఇక్కడికి వచ్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గేట్ లోకల్ వద్ద అయితే ఈ బోట్ ఇరుక్కుపోయింది. ఇప్పుడే రెస్క్యూ టీం కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ బోట్ని ఎలాగైనా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మత్స్యకారులు అయితే దాన్ని తాడులేసి కట్టి ఉంచిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదైతే దీనికోసం అయితే గేట్లు సుమారుగా ఉంచాల్సిన ఎత్తుకన్నా కూడా పైకి లేపి నీటిని అటు డైవర్ట్ చేసే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. రెస్క్యూ టీం చేరుకుంది. ఏ విధంగా బోట్ని వెనక్కి ఎలాగాల ముందుకు తీసుకెళ్లాలనే పరిస్థితుల్లో అయితే వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఎటువంటి రెస్క్యూ చేసి అయితే ఈ బోట్ని బయటకు తీస్తారని ఇంకా చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మత్స్యకారులు మాత్రం సుమారుగా 5 లక్షలు విలువ చేసే బోటు అక్కడ ఇరుక్కుపోవడంతో తామైతే చాలా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఇదైతే ఇసుక తీసుకొచ్చే బోటుగా అయితే మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ రెస్క్యూ టీం అంతా కూడా చేరుకుంది. రెస్క్యూ టీం ఇప్పుడు దీన్ని తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే బోట్ బయటికి వస్తుందో రాదో అనేది మాత్రం ఇంకా చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉంది. సుమారుగా 4,93,000 క్యూసెక్ల నీరు అయితే ఇన్ఫ్లోలో ఉంది కాబట్టి అది రెస్క్యూ చేయడం కష్టమవుతుందని అయితే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ కూడా ఏ నేపథ్యంలో తీస్తారనేది ఎలా చేస్తే దీన్ని బయటకు వస్తుంది అనేది అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గోదావరి అయితే సుమారుగా 13.8కి అయితే చేరుకుంది. అయితే నిన్న మొన్నటి వరకు 10 అడుగుల నీటి మట్టం ఉంది. ఇప్పుడైతే 13 అడుగులకి చేరుకోవడం 13.8 అడుగులు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా అయితే ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయంటూ కూడా అధికారులు అంచనా వేసుకుంటున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో శంకర్, ఆర్టీవీ, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.